సంపదలన్నిటిలోని ఆధ్యాత్మిక సంపదే ఉత్తమమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ ద్వేషాలను, అసురు గుణాలకు దూరంగా ఉండాలి. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలోని అజ్ఞానమే. నీవు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోష రహస్యం. మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధివంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. నీలోని నీ లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది. శ్వాసపైన ధ్యాస ధ్యానంగా మారాలి, అది శూన్యంపై ధ్యానంగా మారుతుంది. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. అందరి పట్ల విధేయత కనబర్చండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూస్తారు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లోనే. ఒకరికొకరు పంచుకోవడంలో గొప్ప ఆనందం ఉంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ఎవరూ చూడట్లేదని తప్పు చెయ్యకు, అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు. ఇవి రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల ఉంటుందని మర్చిపోకు. ద్వేషంతో ధనవంతుడు కాలేవు, కోపంతో గుణవంతుడివి కాలేవు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలవు. చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. ధ్యానమును ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానం వలె చెయ్యి. అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువులో దైవత్వం నీకు కనబడుతుంది. కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.